ఈరోజు మన టాపిక్ ఏంటంటే వారెన్ బఫెట్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి? ఇదేంటిది? అసలు వారెన్ బఫెట్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాడా? మనం ఎప్పుడు వారెన్ బఫెట్ గురించి ఆయన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు, ఆ విధంగానే అతను చాలా గొప్ప రిచ్ మ్యాన్ అయ్యాడు, టాప్ 10 రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అయ్యాడు అని వింటూ ఉంటాం. అంటే చాలా స్టాక్స్ని అతను కొన్ని దశాబ్దాల పాటు అట్లే ఉంచుకుంటాడు. ఆ విధంగా ఆయన లాంగ్ టర్మ్ వెల్త్ జనరేట్ చేశాడు అని వింటూ ఉంటాం. ఆయన స్టాక్స్ని ఎలా పిక్ చేసుకుంటాడు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అనేది మాత్రమే మనం ఎప్పుడు కూడా న్యూస్లో కానీ తర్వాత ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో కానీ చూస్తూ ఉంటాం. అసలు వారెన్ బఫెట్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాడా అంటే, ప్రతి కంపెనీ కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంది. అంటే డెరివేటివ్స్ని వాళ్ళు ఒక హెడ్జింగ్ వెపన్గా యూజ్ చేసుకుంటారు. అసలు వారెన్ బఫెట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే, అంటే వారెన్ బఫెట్ సిస్టమ్ ముందు కూర్చొని రోజు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాడని కాదు. వారెన్ బఫెట్ యొక్క కంపెనీ ఉంది కదా, బెర్క్షైర్ హ్యాథవే, వీళ్ళు డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన డబ్బుల్ని స్టాక్స్ని బై చేయడానికి వాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ వాడతారు, దాన్ని మనం వాడొచ్చా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వారెన్ బఫెట్ కానీ లేకపోతే అలాంటి $1 బిలియన్ ట్రేడ్ చేసే కంపెనీలు కానీ వాడేటటువంటి స్ట్రాటజీని ఏమంటారంటే వీల్ స్ట్రాటజీ అంటారు. ఈ వీల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, ఇది ఒక వీల్ లాగా, సర్కిల్ లాగా ఉంటుందన్నమాట. అందుకనే దీనికి వీల్ స్ట్రాటజీ అని పేరు వచ్చింది. ఈ వీల్ స్ట్రాటజీలో ముఖ్యంగా 3 రకాల ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఏంటది అంటే క్యాష్ సెక్యూర్డ్ పుట్, స్టాక్ అసైన్మెంట్ అండ్ కవర్డ్ కాల్. ఈ 3 ఒక వీల్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి మనకి ఒక రౌండ్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే క్యాష్ సెక్యూర్డ్ పుట్లో స్ట్రాటజీ తీసుకుంటారు, ఆ తర్వాత స్టాక్ అసైన్మెంట్, స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు, అదేవిధంగా ఒక కాల్ని కూడా సెల్ చేస్తారు అన్నమాట. ఈ విధంగా ఒక సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని వీల్ స్ట్రాటజీ అంటారు. అసలు ఏంటివి, ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, క్యాష్ సెక్యూర్డ్ పుట్ అంటే ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి. రిలయన్స్ ఇప్పుడు 1200లో ట్రేడ్ అవుతూ ఉంటే, మనం ఓటీఎం పుట్స్ అంటే అవుట్ ద మనీ పుట్స్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని సెల్ చేయాలి. నేను మళ్ళీ మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లియర్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే రిలయన్స్ 1200లో ట్రేడ్ అవుతూ ఉంటే కరెంటు, మనం ఏమనుకుంటామంటే ఓకే, నేను రిలయన్స్ స్టాక్ కొనాలనుకుంటాను. అదేవిధంగా వారెన్ బఫెట్ కూడా ఏమనుకుంటాడు, ఓకే నేను యాపిల్ స్టాక్ కొనాలనుకుంటున్నాను, ఒక $1 బిలియన్ యాపిల్ స్టాక్ కొందాం అనుకుంటాడు. సరే, యాపిల్ స్టాక్ ఒక $200లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆయన $200 దగ్గర దాన్ని కొనడు. ఆయన ఏం చేస్తాడంటే, ఓకే ఇది $170కి వస్తే కొంటాను నేను అని అనుకుంటాడు అనుకోండి. అప్పుడు అది $170 దగ్గరకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండరు వాళ్ళు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే $170 పుట్ని సెల్ చేస్తారు. అదేవిధంగా మనం రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థం కావడానికి, రిలయన్స్ 1200 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే, మనం రిలయన్స్ షేర్లలో పెట్టుబడి పెడదాము, కొన్ని రిలయన్స్ షేర్లు కొందాము అని అనుకున్నప్పుడు, ఇప్పుడే వెంటనే వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడు ఏ ప్రైస్ దగ్గర ఉందో ఆ ప్రైస్ దగ్గర కొనేయకుండా, ఓకే ఇప్పుడు 1200 దగ్గర ఉంది, నేను 1150కి వస్తే కొంటాను ఈ రిలయన్స్ అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే 1150 పుట్ని సెల్ చేయాలి. దాన్నే క్యాష్ సెక్యూర్డ్ పుట్ అంటారు. మనం పుట్ని సెల్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన అకౌంట్లోకి మనీ క్రెడిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ యొక్క ఒక లాట్ సైజ్ ఎంత, 500. 1150 పుట్ వాల్యూ 5 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు 500 ఇంటూ 5 2500. అంటే మన అకౌంట్లోకి 2500 రూపీస్ క్రెడిట్ అవుతుంది. అందుకనే అంటే మన అకౌంట్లోకి క్యాష్ క్రెడిట్ అవుతుంది కాబట్టి దాన్ని క్యాష్ సెక్యూర్డ్ పుట్ అంటారు. అంటే మనం ఆ క్యాష్ మనదైపోతుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం 1200 దగ్గర ఉంది రిలయన్స్, 1150 దగ్గరకు వస్తే బై చేద్దాం అనుకున్నాము. అప్పుడు 1150 దాకా రాలేదనుకోండి ఈ మంత్లో, అది 1175 దగ్గరే ఆగిపోతే, అప్పుడు మీరు రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న మనీ మీ దగ్గరే ఉంటుంది, క్యాష్ సెక్యూర్డ్ పుట్ నుంచి వచ్చిన డబ్బులు కూడా మీకే ఉంటాయి అన్నమాట. అంటే
ఆ విధంగా మీరు క్యాష్ డిపాజిట్స్ని ఒక 2500 అయినా కానీ పెంచుకున్నారు కదా. మనం ఒక లాట్ గురించి మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని మిలియన్స్ ఆఫ్ లాట్స్ని ట్రేడ్ చేస్తాయి. మన వరకు వచ్చినప్పుడు ఇండివిజువల్గా మనం ఒక లాట్ని సెల్ చేస్తే ₹5 ఉన్నటువంటి 1150 పుట్, మనం 500 ఒక లాట్ కాబట్టి 500 × 5 ₹2500 మన అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి క్యాష్ సెక్యూర్డ్ పుట్ అంటే మనం ఏ ప్రైస్ దగ్గర అయితే స్టాక్ని కొనాలనుకుంటున్నామో ఆ ప్రైస్ దగ్గర పుట్టుని సెల్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే స్టాక్ అసైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1200 దగ్గర ఉన్న రిలయన్స్ 1150కి వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పుట్టుని వదిలేసి, అప్పటికే పుట్టులో మనకి లాస్ వచ్చి ఉంటుంది, వదిలేసి మన దగ్గర ఉండే క్యాష్ తోటి రిలయన్స్ స్టాక్ని బై చేస్తాం. ఎక్కడ? 1150 దగ్గర. అంటే మనం 1200 దగ్గర బై చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు 1150 అంటే ₹50 డిస్కౌంట్తో బై చేస్తున్నాం అనమాట. అది దీని యొక్క మెయిన్ బెనిఫిట్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటి ఈ వీల్ స్ట్రాటజీలో అంటే సెల్ కవర్డ్ కాల్. కవర్డ్ కాల్ని సెల్ చేయాలి అంటే ఓటీఎం కాల్. అంటే మనం ఆల్రెడీ 1150 దగ్గర రిలయన్స్ బై చేసాం కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ 1200 దగ్గర లేకపోతే 1210 1190 దగ్గర కాల్ని సెల్ చేయాలి. ఓకే, అప్పుడు మనం మన స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసిన మనీని కవర్ చేయడానికి ఒక కాల్ని సెల్ చేస్తాం. దీన్నే మనం ఏం అంటామంటే రెంటల్ ఇన్కమ్ అంటాం. అంటే మనం మన మనీని ఆల్రెడీ మనం రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అది పెరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ అది పెరిగే లోపల మనకి మనీ వస్తూ ఉండాలి కాబట్టి కాల్ని మనం సెల్ చేస్తాము. దాన్నే కవర్డ్ కాల్ అంటాము. కాబట్టి ఈ 3 స్టేజెస్ ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని వీల్ స్ట్రాటజీ అంటారు. ఇప్పుడు మనం చూస్తే వాట్ ఈజ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్, సెల్ ఎ పుట్ ఆప్షన్ అండ్ సెట్ అసైడ్ ఎనఫ్ క్యాష్ టు పర్చేజ్ ద అండర్లయింగ్ అసెట్ ఎట్ ద స్ట్రైక్ ప్రైస్. అంటే పుట్ ఆప్షన్ సెల్ చేస్తాము, మనకు అండర్లయింగ్ అసెట్ అంటే ఇక్కడ రిలయన్స్ని బై చేయడానికి కావాల్సినటువంటి ఎనఫ్ క్యాష్ని పక్కన పెట్టుంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ రిలయన్స్ 1150 పుట్ అండ్ సెట్ అసైడ్ 500 × 1150 ₹5,75,000 టు బై షేర్స్ ఇఫ్ రిలయన్స్ గోస్ టు 1150. అంటే మనం ఫస్ట్ 1150 పుట్ని సెల్ చేసి ఉంటాం, కానీ ఒకవేళ స్టాక్ ప్రైస్ 1200 నుంచి 1150కి వస్తే అప్పుడు మనం షేర్లను బై చేస్తాం. ఆ షేర్లను బై చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ని మాత్రం పక్కన పెట్టుకొని ఉంటాం రెడీగా. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్. కవర్డ్ కాల్ అంటే ఏంటి? ద కవర్డ్ కాల్ హ్యాస్ 2 components, ఓనింగ్ ఏ స్టాక్ అండ్ సెల్లింగ్ ఏ కాల్ ఆప్షన్ ఆన్ దట్ సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఓనింగ్ ఏ స్టాక్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 1150 దగ్గరికి రిలయన్స్ వచ్చినప్పుడు మనం ఆ స్టాక్ని బై చేస్తాం 500 షేర్స్. అదే టైంలో మనం 1200 1190 దగ్గర ఉండేటటువంటి కాల్ని సెల్ చేస్తాం అన్నమాట. కాబట్టి 2 components ఉంటాయి కవర్డ్ కాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, బై రిలయన్స్ 500 షేర్స్ ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, సెల్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ అన్నమాట. కాబట్టి మనం ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఏ విధంగా చేయాలి అంటే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, రిలయన్స్ షేర్లు బై చేద్దాం అనుకుంటున్నాం లాంగ్ టర్మ్ కోసం. ఇప్పుడు ఎంత ఉంది రిలయన్స్ ప్రైస్? 1220 ఉంది కదా. ఇప్పుడు 1220 ఉంది, కానీ నేను 1220 దగ్గర దీన్ని బై చేయాలనుకోవటం లేదు. ఇది 1150కి వస్తే బై చేద్దాం అనుకున్నాను అనుకోండి నేను. సరే, ఇది 1150కి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని 1150 పుట్ని సెల్ చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్. ఇప్పుడు మనం దీన్ని అనలైజ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఎంత వస్తుంది? 1150 పుట్ని సెల్ చేస్తే ₹2875 మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే మనం ₹2875 మనం తీసేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఎంత? 90,000. ఈ 90,000 ప్లస్ మనం ఈ 500 షేర్స్ కొనడానికి కావాల్సినటువంటి 5,75,000 అన్నీ మన దగ్గర పెట్టుకొని ఉండాలి. ఫస్ట్ ఈ 90,886 తోటి ఈ పుట్టుని సెల్ చేస్తాం. అప్పుడు ₹2875 తీసేసుకుంటాం. అప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం. మంత్ ఎండ్కి ఏమవుతుందో తెలియదు మనకి. ఒకవేళ మంత్ ఎండ్కి ఇది 1200 దగ్గరే ఆగిపోయింది అనుకోండి రిలయన్స్, అప్పుడు ఈ ₹2875 మనదైపోతుంది. కాబట్టి మనకి
మనం రిలయన్స్ షేర్లు బై చేద్దాం అనుకున్నప్పుడు కావాల్సిన అమౌంట్ 5,75,000, ఈ 2,875 కూడా మనదే అవుతుంది. కాబట్టి ఆ మంత్కి మన ప్రాఫిట్ ఎంత అంటే 2,875 రూపీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రతి నెల ఇది చేస్తా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏప్రిల్ ఎండ్కి 1,200కి ఎండ్ అయిపోయింది ఇది రిలయన్స్. నెక్స్ట్ మంత్ మనం మేలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయొచ్చు, మేలో మళ్ళీ 1150 పుట్ సెల్ చేయొచ్చు. 1150 పుట్ ఇప్పుడు మే చూస్తే ఎంత ఉందంటే 1150 పుట్ 1660 ఉంది. కాబట్టి మనం 1660 ఇంటూ 5 ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసామనుకోండి, 1660 సెల్ చేసామనుకోండి, అంటే ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్కి 1660 ఉండదు, మళ్ళీ అది 8 రూపీసో 9 రూపీసో ఉందనుకోండి. నేను ఇది ఏప్రిల్ది తీసేసి ఓన్లీ మేది పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 9 రూపీస్ ఉందనుకోండి అప్పుడు ఏప్రిల్ ఎండ్కి, అప్పుడు మనకి ఎంత వస్తుంది, 4,500 రూపీస్ మళ్ళీ మన అకౌంట్లోకి పడిపోతాయి. కాబట్టి మళ్ళీ నేను 1150 దగ్గర రిలయన్స్ షేర్లు బై చేద్దాం అనుకుంటున్నాను, కానీ అదేమో ఇప్పుడు 1200 దగ్గర ఉంది. అందుకని నేను 1150 పుట్ సెల్ చేస్తాను, దట్ ఈజ్ కాల్డ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్. అప్పుడు మళ్ళీ 1150 వస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. మే ఎండ్కి కానీ 1150కి రాలేదనుకోండి రిలయన్స్, అప్పుడు నేను షేర్లు కొందాం అనుకొని నా దగ్గర పెట్టుకున్న మనీ నా దగ్గరే ఉంటాయి, ఈ 4,500 కూడా నా జేబులోకి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఆ నెల నా ప్రాఫిట్ ఎంతంటే 4,500 పుట్. ఈ విధంగా మనం మంత్ ఆన్ మంత్ ఎవ్రీ మంత్ చేస్తా పోవచ్చు. ఇదే వారెన్ బఫెట్ చేసేటటువంటి ఆప్షన్ స్ట్రాటజీ. దిస్ ఈజ్ కాల్డ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్. ఎవ్రీ మంత్ ఈ విధంగా మనం ప్రాఫిట్ని తీసుకుంటా ఉంటాం. ఒకవేళ ఇది 1150 కానీ వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మే ఎండ్కి, ఏప్రిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏప్రిల్లో ఏమవుతుంది, ఏప్రిల్లో మనం కానీ 1150ని సెల్ చేసుంటే, ఏప్రిల్ వాల్యూ చూస్తే 1115 కానీ సెల్ చేసుంటే మనకి ఏమవుతుందంటే, ఇది ఫుల్ స్క్రీన్ పెడతాను, 1150 ఎప్పుడు వస్తుంది చూడండి. 1150 మనకి ఇంకా కూడా 12 days ఉంది ఎక్స్పైరీకి. ఈ మనకి ఇది 1150కి కానీ రేపు మండే కానీ ట్యూస్డే కానీ 1150కి వచ్చేసింది అనుకోండి. మండే అంటే ఇప్పుడు 14, మార్కెట్ లేదు, 15th కానీ ఇది 1150కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని ఎంత మనకి నష్టం వస్తుందంటే 8,237 చూపిస్తున్నాడు కదా, 8,237 లాస్ వస్తుంది. ఈ లాస్ని మనం ఎగ్జిట్ అయిపోయి మనం ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర మిగతా మనీ ఉంది కదా రిలయన్స్ షేర్లు కొనడం కోసం, మనం 5,75,000 పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, ఆ మనీ తోటి 1150 దగ్గర రిలయన్స్ షేర్లు కొంటాం అనమాట. అంటే మనం 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు మనకి. అంటే 1220 దగ్గర ఉండేటటువంటి రిలయన్స్ని మనం 1150 దగ్గర కొన్నాం. ఆ 70 రూపీస్ డిస్కౌంట్తో కొనడానికి మనం కోల్పోయింది ఎంత, 8,237 రూపీస్. కాబట్టి మనకి ఆప్షన్ నుంచేమో 8,237 లాస్ వస్తుంది, కానీ మనం స్టాక్స్ని మాత్రం 70 రూపీస్ డిస్కౌంట్ తోటి కొనగలం. ఒకవేళ మనం ట్యూస్డే కాకుండా ఆ తర్వాత ఇంకొక 4 రోజులకు వచ్చిందనుకోండి ఈ 1150కి, అప్పుడు మనకి లాస్ ఎంత వస్తుంది, 6,953 వస్తుంది. ఒకవేళ ఆ తర్వాత వచ్చిందనుకోండి 21st మండేకి వచ్చిందనుకోండి 1150కి, అది అప్పుడు 4,109 వస్తుంది. ఆ తర్వాత 2-3 రోజులకి 1150కి వస్తే అది ఇంకా లాస్ తగ్గిపోయి ఉంటుంది. 1150కి వస్తే 890 రూపీసే వస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్, అంటే ఏప్రిల్ 24th ఎక్స్పైరీ కదా ఈ మంత్కి, ఆ ఎక్స్పైరీ రోజు అప్పటికి కానీ ఇది 1150కి వస్తే అప్పటికి మనకి లాస్ ఇంకా తక్కువ ఉంటుంది, 890 రూపీసే లాస్ వస్తుంది. కానీ మనం 70 రూపీస్ డిస్కౌంట్ తోటి షేర్స్ని ఓన్ చేసుకోగలం అనమాట. కాబట్టి ఈ విధంగా మనం క్యాష్ సెక్యూర్డ్ పుట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ 24th ఏప్రిల్కి ఎక్స్పైరీ రోజుకి మనం క్యాష్ సెక్యూర్డ్ పుట్లో 890 రూపీస్ తీసేసుకున్నాము, లాస్ తీసుకున్నాము, కానీ షేర్స్ని బై చేసాం 500 షేర్స్ని. నెక్స్ట్ ఏంటి అంటే కవర్డ్ కాల్.
ఇప్పుడు మన దగ్గర షేర్లు ఉన్నాయి, 500 షేర్స్ ఉన్నాయి రిలయన్స్. 500 అని నేను ఎందుకు అంటున్నానంటే రిలయన్స్ లాట్ 500, కాబట్టి 500 షేర్స్ని మనం బై చేయాలి. ఇప్పుడు మనం షేర్స్ని ఎక్కడ బై చేసాము? 1150 దగ్గర బై చేసామన్నమాట షేర్స్ని. ఇప్పుడు 1150 దగ్గర షేర్స్ని బై చేసినప్పుడు మన దగ్గర 500 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. 1150 దగ్గర మనకి షేర్లు ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1150 మన దగ్గర 1150కి షేర్లు కొన్నాము. అప్పుడు ఎంత కొనుంటాం మనం? 500 ఇంటూ 1150, 5,75,000కి. ఇప్పుడు మనం 5,75,000 ఆల్రెడీ అక్కడ పెట్టేస్తున్నాము, మన షేర్లు కొనేసాం రిలయన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1200 లేకపోతే 1220 కాల్ని సెల్ చేయాలి. ఓకే, 1220 కాల్ని సెల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకి కరెక్ట్గా రాదు ఇక్కడ మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం 1220 దగ్గర ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1220 దగ్గరే కొన్నాం అనుకోండి రిలయన్స్ షేర్లు, మనం ఏం చేస్తామంటే 1280 కాల్ని సెల్ చేస్తాం. 1220 దగ్గరేమో మనం, నేను చెప్పిన ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం 1150 అనుకున్నాం క్యాష్ సెక్యూర్డ్ పుట్, కానీ ఈ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 1220 అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ మనకి కరెక్ట్గా కనిపించవు కదా. మనకి 1220 1150కి పోతే ఈ ప్రైసెస్ ఎంత అవుతాయి అనేది మనకి తెలియదు. కాబట్టి నేను మీకు బాగా అర్థం అవడం కోసం 1220 దగ్గర బై చేసాము రిలయన్స్ షేర్లు అని అజ్యూమ్ చేసుకొని ఇప్పుడు 1280 కాల్ని సెల్ చేశాను అని చెప్తున్నాను. 1280 కాల్ని సెల్ చేసి ఉంటే నేను, ఒకవేళ మనం అంటే ఇప్పుడు 1220 దగ్గర అనుకోండి, 1220 దగ్గర మనం అన్నీ తీసేసుకున్నాము. 1220 దగ్గర మనం రిలయన్స్ షేర్లు బై చేసాము, 1280 కాల్ని సెల్ చేసాము. 1280 కాల్ని సెల్ చేస్తే ఏమవుతుంది? 1220 మైనస్ 1280 అంటే దాదాపుగా 60 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ రిలయన్స్ షేరు 1220 నుంచి పైకి పెరుగుతూ వచ్చి 1250 దగ్గర ఆగిపోయింది అనుకోండి ఏప్రిల్ ఎండ్, ఈ 3025 రూపీస్ నావే. ఓకే, 3025 రూపీస్ నాకు లాభం వస్తుంది. 1250 దగ్గర ఆగిపోయింది, 1250 మైనస్ 1220 అంటే 30 రూపీస్. కాబట్టి మనకి షేర్ల నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 500 ఇంటూ 30 ఈక్వల్ టు 5 3s are 15,000 ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఆప్షన్ నుంచి కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది? 3025 ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి టోటల్గా 18,025 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 1220 దగ్గర కాకుండా 1280కి వచ్చేసింది అనుకోండి, 1280కి వచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ 1280కి వస్తే ఏమవుతుంది? 1280కి ఈరోజే వచ్చింది అనుకోండి, ఎంత లాస్ వస్తుంది మనకి? 10,000 లాస్ వస్తుంది. అదే రేపు ఇంకో వీక్ తర్వాత వచ్చింది అనుకోండి, 7,700 లాస్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 4-5 రోజుల తర్వాత ఏప్రిల్ 22 వచ్చింది అనుకోండి 1280కి 3,259 లాస్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే, ఇప్పుడు 1280కి వచ్చింది అనుకోండి, మనం యాక్చువల్గా బై ప్రైస్ ఎంత బై చేసిందేమో 1220కి, ఇప్పుడు 1280 కరెంట్ ప్రైస్ ఎంత వచ్చింది? కరెంట్ మార్కెట్ ప్రైస్ 1280 ఉంది. కాబట్టి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది స్టాక్ నుంచి? 1280 మైనస్ 1220 ఈక్వల్ టు 60. కాబట్టి 60 ఇంటూ 500 షేర్స్ అంటే మనకి 30,000 ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆప్షన్ నుంచి ఎంత లాస్ వస్తుంది? 3,259 లాస్ వస్తుంది. ఎప్పుడు అది? ఏప్రిల్ 22కి కానీ 1280కి వెళ్తే. అంతకంటే ముందే కానీ 1280కి వెళ్తే, ఫ్రైడేనే వెళ్ళింది అనుకోండి 6,000 లాస్ వస్తుంది. అంతకంటే ముందే ఇంకా వెన్స్డేనే వెళ్ళింది అనుకోండి 1280కి 7,900 లాస్ వస్తుంది. ఈ 30,000లో నుంచి ఆ లాస్ని 7,000 6,000 3,000 తీసేస్తే అది మనకి ఓవరాల్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. కాబట్టి
ఇది మనం షేర్లు కొనుక్కోవాలా అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని కానీ మనం అప్లై చేసామంటే మనం అటు క్యాష్ సెక్యూర్డ్ పుట్ నుంచి లాభం తీసుకోవచ్చు, షేర్లు కొన్న తర్వాత కూడా మనం కవర్డ్ కాల్ నుంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. మనం వీటిల్ని ఎప్పుడు ఒకవైపు అంటే ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి వీటిల నుంచి మనం ప్రాఫిట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీరు దీన్ని అర్థం చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బై.